హాయ్ నేను సతీష్. ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఈరోజు చూసిన తర్వాత చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ సీజన్లో మంచి కంటెస్టెంట్స్ రాబోతున్నారని అనిపించింది. మరి ఎవరి గురించి అనిపించింది ఏంటనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నిన్న నలుగురిని టాస్కులు బేస్డ్గా సెలెక్ట్ చేయలేదు. జడ్జెస్ ఏంటంటే ఓవరాల్గా అన్నీ చూసుకొని ఆ సెకండ్ లెవెల్ ఆప్షన్ ఇవ్వడానికి ఉద్దేశంతో ఆ నలుగురిని వాళ్ళు టాస్కులు ఆడిన ఆ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ కాకుండా అన్నీ చూసుకొని ఎవరి వల్ల కంటెంట్ వస్తుంది, సీజన్కి ఉపయోగపడతారా అనేది దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజుల జర్నీని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ అయితే చేశారు కదా. ఇప్పుడు కూడా మరి టాస్క్లన్నీ ఎందుకు అంటే వీళ్ళంతా కలిపి ఆడియన్స్ని ఇంప్రెస్ చేసుకోవడానికి. సో ఇంతవరకు జరుగుతున్నది ఏంటి, చాలామంది చెప్పుకొస్తున్నది చాలా బజు నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళు సెలెక్ట్ అయిపోయారంట, వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయారంట. ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో 15 మందిలో పలానా ముగ్గురు కన్ఫర్మ్ అయిపోయారంట, మిగతా వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారంట. ఇదంతా హంబక్ ప్రచారమే, రకరకాల ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇది నమ్మడానికి లేదు. నేను ఇంతకుముందు ఒక 4 days బ్యాక్ ఒక వీడియోలో చెప్పా, ఆ ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయిపోయింటే ఆయన ఎందుకు తెప్పించేశారు అనేటప్పుడు, అట్లాగే శ్వేతా శెట్టిని కూడా తీసేశారంట. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే ఇదంతా హంబక్, ఫేక్ ప్రచారం. ఇది నమ్మకండి. ఇది లాస్ట్ వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అనేది ఆడియన్స్కి ఓట్లు ఇస్తారా, మరి ఏం ప్రాసెస్ పెడతారు. కానీ ఫైనల్ వరకు కూడా వాళ్ళకి కాదు కదా, ఎవరికి తెలియదు. బిగ్ బాస్ టీం అప్పుడు డిసైడ్ చేస్తుందని చెప్పే కదా, ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. వీళ్ళప్పటికీ 15 మందిలో ఎవరికి అవకాశం వస్తుందని సెప్టెంబర్ 5 వరకు పూర్తిగా మీ చేతిలో ఉంది. అది ఇప్పుడు మరి టాస్క్లు ఎందుకండి అంటే మనల్ని ఇంప్రెస్ చేయడానికి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసుకునేదానికి ఈ ప్రాసెస్లో ఈ టాస్క్లు ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది కదా. ఈరోజు ఎంత కంటెంట్ వచ్చింది, ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తెలుస్తుంది ఉంటే. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే గతంలో కాస్త కోస్త వాళ్ళ గురించి తెలిసి ఉంటాం, చూసి ఉంటాం. బట్ వీళ్ళ గురించి కంప్లీట్గా తెలియని పర్సన్స్ వచ్చి ఇలా పర్ఫామ్ చేస్తుంటే ఎవరి స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి అంతా బయటపడుతుంది కదా. సో అదంతా చూసి మీరు ఇంప్రెస్ అయ్యి ఓట్లు వేసేదానికి, ఆ ఓటింగ్ ప్రాసెస్ కోసం మిమ్మల్ని వాళ్ళు ఎలా మెప్పించగలుగుతారు అనేదానికి సెప్టెంబర్ 5 వరకు ఛాన్స్ ఉంది కనుక మీరైతే ఓట్లు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ శ్రీముఖ్ కూడా చెప్పింది కదా, ముందు ఒక క్లారిటీ ఇచ్చింది కదా, మీరు వేసే ఓట్ల ద్వారానే వాళ్ళు లోపలికి వెళ్తారు హౌస్లోకి. గతంలో ఏంటంటే బయటికి పంపించడానికి సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి లాక్కురాడానికి ఓటింగ్ జరిగితే ఈసారి ఏకంగా హౌస్లో ఎంట్రీకే ఓట్లు అనేది. సో ఈ 15 మందికి ఇంకా పుష్కలంగా 100% అవకాశం ఉంది కనుక మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేయండి. అలాగే మీకు ఏ కంటెస్టెంట్కి నచ్చుతున్నారు అనేది కూడా మెసేజ్ పెట్టండి. మీ టాప్ 5 ఎవరు, లేదా 15 వరకు ఆర్డర్ పెట్టినా మంచిదే. 1 to 8 ఈరోజు 8 టాస్క్ అదే కదా, 1 నుంచి 15 వరకు అన్నారు కనుక మీ 1 to 15 ఎవరు, లేదా టాప్ 5 ఎవరు అనేది కూడా ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు ఎపిసోడ్లో ఎవరు పర్ఫార్మెన్స్ అదరగొట్టారు అనేది కూడా పెట్టండి. ఈరోజు చూసాం మరి ఈ టాస్క్లు ఆడించడం వల్ల కదా ఆ ఆర్మీ జవాన్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి మీలో పొటెన్షియల్ లేదంటే పిక్చర్ అవి బాకీ హై అని చెప్పినట్టుగానే ఆయనలో పొటెన్షియల్ ఉందా లేదని చక్కగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఓటు అపీల్ చేసేటప్పుడు కూడా చాలా పొలైట్గా, ఒబిడియంట్గా, మరీ అతిపోకుండా, ఓవర్ యాక్షన్ లేకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చక్కగా రిక్వెస్ట్ చేసుకున్నాడు. నేనేంటో చూపిస్తాను, ప్రూవ్ చేసుకుంటాను, కుట్టుబడేస్తాను, ఇచ్చికెళ్ళిపోతాను లెక్క ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే దమ్ము సిరీజ్ గట్టి ఫైట్ ఇచ్చింది, ఛాన్స్ 100% వినియోగించుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఆ ఓటు అపీల్లో కూడా ఎంత పర్ఫెక్ట్గా చెప్పిందంటే తనలో ఉన్న మైనస్ ఏంటనేది కూడా ఆవిడే చెప్పి, సో మరి దాన్ని భరించేయండి. నాకు వాయిస్ చిరాగ్గా ఉంటుంది, బట్ గేమ్ అయితే చిరాగ్గా ఉండదని లెక్క. నేను కూడా మొన్న దమ్ము సిరీజా వచ్చింది ఆడిషన్స్కి వెళ్ళిందంటే ఎవరి దమ్ము సిరీజ్ అని చూసేటప్పుడు బాబోయ్ నా వల్ల కాదనిపించింది. అంత ఇరిటేటింగ్ వాయిస్, అంత ఓవర్ యాక్షన్ భరించడం కష్టమే, చాలా కష్టం అన్న దానికి తగ్గట్టుగా ఆమె కూడా తర్వాత హౌస్లోకి వచ్చాక డబ్బా రేకులు రాని అంటారు కదా, మామూలు డబ్బా రేకులు కాదు, ఒక 100 డబ్బా రేకులు కొడితే ఎట్లా ఉంటుందో అట్లా అంత ఇరిటేటింగ్ అనిపించింది. కానీ ఆమె ఆట చూశాక ఫస్ట్ డే వాళ్ళు ఎవరు అభిజిత్ అట్టగా బిందు మాధవ్ అన్నట్టుగా మెజారిటీ ఆడియన్స్ అలాగే ఫీల్ అయ్యి ఏంది ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎలా భరించగలం, ఇమీడియట్గా పంపించండి అనే మాదిరిగా. బట్ ఈరోజు ఏమైంది, ఆ అమ్మాయి ఆ మైనస్ను కూడా చెప్పుకుంటూ వాయిస్ చిరాకు ఉంటుంది తప్ప ఆట అయితే బాగుంటుంది, ఎవరిని ఇరిటేటింగ్ చేయని ఇంప్రెస్ చేసే మాదిరిగా ఉంటుంది అని లెక్క. సో ఫైనల్గా ఈరోజు పర్ఫార్మెన్స్ చూశాక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఆవిడకి ఇవ్వడంలో తప్పులేదు. పెట్ట కొంచెం కోతగనం అన్న మాదిరిగానే నిరూపించుకుంది. ఆమె మైనస్ ఏంటో ఆమె చెప్పుకుంటూనే ఇంప్రెస్ చేయగలిగింది. అందుకే అభిజిత్ బిందు కూడా మా ఒపీనియన్ కూడా మార్చుకున్నాం, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా రెడ్ ఇచ్చారు కదా. సో అట్లా అయితే మొన్న కూడా ఒక మాట చెప్పిందేమే హౌస్లో కూడా ఏంటంటే నువ్వు అలాగుండు ఇలాగుండు అంటే నాకు నచ్చదు, నచ్చినట్టు ఉంటాను అన్న మాదిరిగానే ఆ చెప్పిన దానికి తగ్గట్టుగానే మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తూ ఉంది. నేను ఇప్పుడు షాకిబ్ కోసం ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, శ్రీముఖి నవదీప్ అడిగేటప్పుడు వచ్చి నాకు అనిపించింది అన్ఫేర్ అనిపించింది ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, ఈరోజు టాస్క్లో పర్ఫామ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉండడానికే అర్హత ఉంది అనేది ఈరోజు ప్రూవ్ అయితే చేసుకుంది. అందుకే ఇలా ఇంప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఆర్మీ జవాన్ కూడా ఖచ్చితంగా వేస్తారు, బాగా పర్ఫామ్ చేశాడు,
చేశాడు ప్రూవ్ చేసుకుంటే ఈ అమ్మాయి చేసింది కనుక ఇంప్రెస్ అవుతారు. సో ఇందువల్ల 15 మందికి ఛాన్స్ ఉంది కనుక మీకు ఎవరు నచ్చుతున్నారు ఓటైతే వేయండి, సపోర్ట్ అయితే చేయండి, మెసేజ్ కూడా పెట్టండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇది ట్రైనింగ్ జస్ట్ లైక్ మరి వాళ్ళకు కోచింగ్ అనుకోండి. హౌస్లో బిగ్ బాస్ హౌస్ మన సీజన్ స్టార్ట్ అయిపోయి రెగ్యులర్గా ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి టాస్క్లు, ఎలాంటి పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తామో అట్లాగే ఈరోజు కూడా ముందుగానే చూస్తాం మనం. ముందస్తుగా ఏదో సినిమాలో నీకు ముందుగానే దీపావళి వచ్చిందనగా బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే, బిగ్ బాస్ లవర్స్కి అయితే ముందుగానే ఈ బిగ్ బాస్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటి, బిందు మాధవి మొన్న ఏదైతే మాస్క్ మైన విషయంలో నువ్వు ఔషధం కాదు విషం, నువ్వు ఫెయిల్యూర్వి ఇట్లా చాలా హార్ష్గా మాట్లాడిందో, హట్ అయ్యే మాదిరిగానిందో ఈరోజు ఆమె కూడా అర్థం చేసుకుంది. ఆయన ఎంత స్పోర్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. చాలా తర్వాత నిన్న కూడా నేను రివ్యూలు కూడా అన్నా కదా, అభిజిత్ కూడా ఆయన తర్వాత సగం నా భార్య, నాలో సగం నా భార్య, నేను కదా నా భార్య కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తానన్న మాదిరిగా ఆయన కూడా నా ఒపీనియన్ మార్చుకున్నాడు. ఈరోజు బిందు మాధవ్ కూడా తన ఒపీనియన్ అయితే మార్చుకుంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఉంది. అందుకు ఆయన కూడా అది గ్రేటే కదా, లోజర్ అనిపించుకున్న మనిషి నుంచే విన్నర్ అనిపించుకోవాలంటే అప్రిషియేట్ చేయాల్సిందే. అందుకే ఆవిడ కూడా అప్రిషియేట్ అయితే చేసింది. మొత్తానికి ఈ సీజన్లో ఒకేసారి ఇద్దరు గుండెలు చూస్తాను, గుండు బాసులు ఎవరు, ఆయన మర్యాద మనిషి అండ్ అట్లాగే ఈ మాస్క్ మ్యాన్, వీళ్ళిద్దరు. సరే 1 to 15 నెంబర్స్ అయినప్పుడు పొజిషన్స్ గురించి బలాల ఆధారంగా పెట్టుకోమనేటప్పుడు ఈ 4-5 రోజుల్లో వాళ్ళ గురించి వాళ్ళకి ఇంకా పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలియకపోయినా ఆ ఉన్న కొద్ది క్షణాల్లో కొద్దిసేపు ఉండేటప్పుడు వాళ్ళంతా అక్కడ సిచ్యువేషన్స్ ఫేస్ చేసేది, ఆ ఎస్డీ చెప్పేటప్పుడు కానీ, జీడీ చెప్పేటప్పుడు కానీ, టాస్క్లు ఆడేటప్పుడు కానీ చూసిన ఆధారంగానే చక్కగానే మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. మరి చైల్డ్ ఆర్టిస్టులాగా రచరంబోలో చేసేద్దాం, ఏ రంగం వేసేద్దాం, ఏదో హడావిడి చేసేద్దాం, ఆడియన్స్ దృష్టిలో పడిపోదాం, స్క్రీన్ స్పేస్ కోసం, కంటెంట్ కోసం అనే కక్కుర్తి చేష్టలు ఏమీ లేకుండా ఉన్నంతలో హుందాగానే అందరూ వ్యవహరించారు. ఎవరు పాయింట్ వాళ్ళు ఎంతో కొంత పట్టుకున్న పాయింట్ని క్యాచ్ చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఆ ప్రయత్నం అయితే మంచిగా అనిపించింది నాకు. అందరూ కూడా ఏదో ఒక పాయింట్ పట్టుకుని స్టిక్ అని అయ్యి ట్రై చేశారు, ఏదో ఊరికే ఉండిపోయామన్నట్టు కాకుండా. అయితే ఇక్కడ దమ్ము శ్రీజ కూడా ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకుంది కదా, ఆ ప్రసన్న గారు నాకు కాంపిటేటర్ అనిపిస్తుంది, ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని చెప్పి ఆయన కూడా ఆమె అనుకున్న ప్లేస్ లాక్కోవడానికి కూడా సక్సెస్ అయింది. ఫిజికల్గా మెంటల్లీ 2 రకాలుగా కూడా ఇంప్రెస్ చేయగలిగింది. సో ఇది మంచిగా అనిపించింది ప్రాసెస్ అంతా. ఆ ప్రసన్న కూడా సరే నేను అందరితో కొట్లాడే వస్తాలే, ఏ ప్లేస్ అయితే ఏముందో లేక. అలాగే ఫస్ట్ ప్లేస్ కోసం ఈ డాలియా, కల్కి, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ పోటీ పడ్డం. ఇక్కడ కల్కి, మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ స్ట్రైట్గా ముఖం మీద చెప్పే రకం కాదనింది కదా కల్కి మాస్క్ మ్యాన్కి. ఎందుకోసం అంటే ఆయన నాకు ఎవరితో పోటీ కాదు, నాకు గేమ్ అంతా ఫోకస్ అంతా ఇక్కడ ఉంటుంది, బట్ ఇదేంటి ప్లేస్లు మనం ఏదో పరిగెత్తి తెచ్చుకునేది కాదు, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, కష్టపడి సాధించుకోవాలి, నేను ఇంతవరకు వచ్చింది కూడా అట్లాగే వచ్చాను కదా అని మాదిరిగా అరగుండు తీసుకునేదానికి కూడా అవంతా చెప్పుకొచ్చుతూ ఒక మాట అన్నాడు కదా. ఇక్కడ కొంతమంది మీరు పబ్లిక్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు వచ్చారు చాలామంది అంటే ఇక్కడ మీరు గమనించారు, అందరూ ఒకేసారి ఆయన మీద ఒక అటాక్ మోడ్లో వచ్చారు. ఇది ఇలాంటి కంటెంట్ వస్తే సీజన్ బాగుంటుంది. ఇప్పుడు ఆయన అనేటప్పుడు కల్కి ప్లస్ ఆమె గురించి మాట్లాడేటప్పుడు సరే ఆయన కూడా అన్నాడు ఎక్కువ మంది మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటప్పుడు అందరూ ఒకేసారి అటాక్ చేస్తే ఖచ్చితంగా ఆయన డిఫెండ్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే అతను ఒకవేళ టార్గెట్ గురయ్యాడు అనిపించారు సరే మంచి కంటెంట్ వస్తుంది. ఆయన కూడా ఒక కాన్ఫిడెంట్తో చాలా స్ట్రాంగ్గా తన ఒపీనియన్ చెబుతాడు, ఓపెన్ అవుతాడు, దాగుడు మూతలు ఆడడు అనే విషయం అయితే అర్థమైంది. దీని ద్వారా కూడా ముందు ఒకవేళ హౌస్లోకి సెలెక్ట్ అయితే కంటెంట్ వస్తుంది అనే విషయంలో. ఇక్కడ అట్టగా ప్రియా శెట్టి అనింది కదా మేము సెలబ్రిటీస్ కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే. సరే ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా చెబుతాను, ఎందుకంటే దీని మీద డిస్కషన్ నడిచిన తర్వాత బిందు మాధవ్ చెప్పడం, అట్టగే నవదీప్ చెప్పడం, శ్రీముఖి చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే బిందు మాధవ్ అన్నట్టుగా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, కామనర్స్ ఇవన్నీ డిఫరెన్స్, ఫాలోవర్స్కు ఫ్యాన్స్కు చాలా తేడా ఉందంటే ఇది 100% ఫ్యాక్ట్. ఇప్పుడు ఫాలోవర్స్ అందరికీ ఏంటంటే వాళ్ళు చెప్పే కంటెంట్, వాళ్ళు పెట్టే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, దీనికోసం జస్ట్ ఫాలో అవుతారు అంతే తప్ప ఒక సపోర్టు సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఫ్యాన్స్ కోసుకున్నట్టుగా కోసుకోవడాలు, రక్తదారాలు ఇవన్నీ ఏమి ఉండవు, అంత తీవ్రంగా వెళ్ళిపోరు. జస్ట్ వాళ్ళ ఛానల్లో ఆ జోనర్లో వాళ్ళు పెడుతున్న కంటెంట్కి ఇంప్రెస్ అయ్యి ఫాలో అవుతుంటారు. ఏం చెబుతారు, ఎట్లా చెబుతారు, ఈరోజు ఏం వీడియో పెట్టబోతున్నారు, వ్లాగర్స్ కావచ్చు, ట్రావెలర్స్ కావచ్చు, సో అని చెప్పేసి. ఇక ఫ్యాన్స్ అంటే దేనికైనా ఆయన మాదిరిగా ఉంటారు. ఇంకా ఒక 5,000 రూపాయలు టికెట్ పెట్టి కొన్ని సినిమాలకు వెళ్ళొచ్చు, కాబట్టి ఇంకేదైనా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద హడావిడి హంగామంతా ఉంటుంది కదా. సో ఆవిడ కరెక్ట్గా చెప్పింది. ఆవిడ బిందు మాధవ్ కూడా కెమెరా ఫేస్ చేసినంత మాత్రాన, సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన సెలబ్రిటీ కాదు, ఇన్ఫ్లుయెన్స్ అయితే కొంతవరకు చేస్తారు. ఇంకా ఒకటి ఏంటి, నవదీప్ కూడా అన్నాడు కదా అందరూ కామన్ మ్యాన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక బిహేవియర్ నచ్చితే అప్పుడు సెలబ్రిటీ అవుతారని, ఇది 100% ఫ్యాక్ట్. ఇప్పుడు అందరూ ఈక్వల్ అని మాదిరిగా అట్టుగా శ్రీమతి కూడా చెప్పింది చూడండి, మా కళ్ళకు ఆడియన్స్ కళ్ళకు కామనర్స్ అంటే. ఇక్కడ నేను కూడా చెప్పొచ్చేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు నువ్వు ఎంత తోపా సూపర్ స్టారా, ఎంత పెద్ద స్టార్ అనేది కూడా ఎవరు పట్టించుకోరు. హౌస్లోకి వచ్చాక నువ్వేంటి, నీకు అక్కడ ప్రతిదీ నువ్వు ఆడే మాట కానీ, ఆడే ఆట కానీ, తీసుకునే స్టెప్ కానీ. ఇప్పుడు నేను చూడండి ఆయన ఏం పేరు
నిజాయితీగా చెప్పాడు, ఇది పని చేసినట్టుగా లేదు, గ్లిచెస్ వస్తాయని చూడండి అని చెప్పాడు. ఇది నాకు ఇంప్రెస్ చేసిందని అభిజిత్ వచ్చి ఆయన మెచ్చుకున్నట్టుగా. అట్లాగే ఈరోజు మర్యాద మనీషి ఆ అమ్మాయి కల్కి విషయంలో ఒక పాయింట్ లేవనెత్తారు కదా, ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది కాన్వర్జేషన్, దాని గురించి కూడా మాట్లాడదు. ఇట్లా ప్రతిదీ చూస్తారు. నీ జర్నీకి నువ్వు చేసే హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి, నీ ఏవి నుంచి, నీ ఇంట్రడక్షన్ నుంచి మళ్ళీ హౌస్ నుంచి అడుగు బయట పెట్టేంత వరకు ప్రతిదీ కౌంటే, ప్రతిదీ లెక్క చూస్తారు. ఇవన్నీ కలిపి ఒక అనామకుడిగా హౌస్లోకి పెట్టిన అంతెందుకు ఇప్పుడు 15 మంది పెద్దగా తెలియని వాళ్ళు అడుగు పెడుతున్నారు. వీళ్ళలో ఎవరు సూపర్ స్టార్ అయ్యి రేపు విన్నర్గా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. అట్లాగే పెద్ద సూపర్ స్టారు, పెద్ద ఇప్పుడు రేపు వచ్చిన సెలబ్రిటీలు రాబోతున్నారు. వాళ్ళలో బీభత్సమైన మిలియన్ల ఫాలోవర్స్తో ఒకరు రావచ్చు, కానీ వాళ్ళు ఏ పొజిషన్లో వస్తారో తెలియదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే హౌస్లోకి అడుగుపెట్టే ఆడియన్స్ అందరినీ ఒకేలా చూస్తారు. ఆ టాస్క్లో, ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భాల్లో ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు అనేది అంతా గమనిస్తూ ఉంటారు. కనుక సూపర్ స్టార్గా వచ్చినట్టు సూపర్ స్టార్ డమ్తో బయటకు వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు, అట్టర్ ఫ్లాప్ అయిపోవచ్చు. అనామకుడిగా వచ్చినట్టు కూడా సూపర్ స్టార్ లాగా రేపు భలేగా ఆడాడు, భలే గెలుచుకున్నాడు అని కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇదేంటంటే కొన్నాళ్ళు గెటిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ సపోర్ట్, ఆ ఓట్లు. ఇప్పుడు సీజన్ 5 ఒక ఎగ్జాంపుల్ చెబుతా. సన్నీ ఒక అనామకుడిలాగానే వచ్చాడు, కానీ విన్నర్ అయిపోయి కప్పు కొట్టుకెళ్ళిపోయాడు, దుమ్ము రేపేశాడు. అదే సీజన్లో వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ అప్పటికే మిలియన్ల ఫాలోవర్తో వస్తే అతన్ని ఒక 8 వారాల వరకు అనుకుంటా కనీసం నామినేట్ చేసేదానికి కూడా అందరూ భయపడిపోయారు. జంకిపై బాబాయ్ ఆయనకి బీభత్సమైన ఫాలోయింగ్ అని. అప్పటికి సీక్రెట్ నామినేషన్ పెడితే ఒకేసారి 8 మంది వేసి అతనికి అందరికీ షాక్ ఇచ్చారు. ఓహో ఇదే అని చెప్పి ఆయన కూడా, అరే బాబు పోన్లర్ నాకు ఏదో ఒకటి ఫీడ్బ్యాక్ అని వచ్చింది, మీరు ఎంతమంది నామినేషన్ చేయడం వల్ల ఎంతవరకు ఓపెన్ నామినేషన్ వాళ్ళు చేయలేకపోయాను అంటే. ఎగ్జాంపుల్, ఆయన అంత సూపర్ స్టార్లకు వచ్చినాడు, పెద్ద ఫాలోయింగ్తో వచ్చినాడు, తర్వాత ఏమైంది, ఫెయిల్ అయింది కదా, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన కూడా తర్వాత బాధపడ్డాడు. నేను చేసిన ఏకైక మిస్టేక్ ఏంటంటే నా కెరీర్లో ఆ సీజన్కి, ఆ షోకి వెళ్ళడం అని. అలాగే చాలామంది అదైతే ఉంటారు. సో ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కనుక కామనర్సా, సెలబ్రిటీసా, ఇన్ఫ్లుయెన్సర్సా అని చెబితే హౌస్లో అందరూ ఒకటే. అక్కడ హౌస్లో 0 నుంచో మొదలైంది. మరి ఎవరు గ్రాఫ్ ఎట్లా అనేది వాళ్ళు తీసుకునే స్టాండర్డ్ని బట్టి, ఒపీనియన్స్ బట్టి ఇవన్నీ అయితే ఉండదు. సరే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ఈ నాగా అని ఆయన ఉన్నాడు కదా, ఆయన ఛాలెంజ్ మాస్క్ మనకి సవాల్ చేస్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం, వాటర్ ఫేస్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు ఎవరు ఏ ప్లేస్లో ఉండడానికి ఏంటనేది. నువ్వు వాటర్ మీద కొట్టమంటే నువ్వు కొట్టలేదు కదా, నువ్వు కొట్టలేదు కదా అని లెక్క వీలైనంత వరకు డిగ్నిఫైడ్గానే వెళ్ళిపోయినారు. ఇక సెకండ్ ప్లేస్ కోసం శ్వేత శెట్టి వర్సెస్ అనుషారత్నం ఎమోషన్ గురించి డిస్కషన్ చేసుకోవడం. ఎమోషన్ అంటే ఏడిపోయి కదా, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా. ఇక దివ్య కూడా సోల్జర్ పవన్ కంటే నేనే బెటర్ అని చెప్పేసి ఇలా మొత్తానికైతే చాలా మంచిగానే చేసుకున్నారు. ఇంకా 15th పొజిషన్ నుంచి చెప్పుకుంటే శ్రేయ వచ్చి దాలియాకి 15లో ఉండాలని చెప్పింది కదా, చెప్పిన పాయింట్లు కూడా బాగున్నాయి. టాప్ 9లో కూడా వచ్చిన అవకాశాల్లో నువ్వు ఛాన్సులు వినియోగించుకోలేకపోయావు. అట్లాగే బలూన్ టాస్క్లో ఫెయిల్ అయ్యావు, సూపర్ 6లో అదే 6 నుంచి ఉంచేటప్పుడు కూడా ఫెయిల్ అయిపోయినావు కదంటే మీరు ఏమీ చేయలేకపోయారు. మరి ఎట్లా మీరు ఇక్కడ 15 కాకపోతే ఇంకెక్కడ ఉంటారు లెక్క వ్యాలిడ్ పాయింటే చెప్పింది. ఆవిడ కూడా మరి డిఫెండ్ కూడా చేసుకుని వాస్తవమే కదా, అది మనం కూడా చూసాం కదా. అయితే బిందు మాధవి మీలో ఏదో పెయిన్ ఉంది, ఒక జర్నీ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, ఏదైనా ఫిజికల్ అన్నింటిగా పరంగా ఉపయోగపడతారేమో, ఏదో ప్రూవ్ చేసుకుంటారో లెక్క నేను ఇస్తానని అనిపించింది. మొత్తానికి ఆవిడైతే ఫెయిల్ అయింది కనుక శ్రేయ అయితే మంచి పాయింటే చెప్పింది. అయితే మరి నువ్వేం ఆడావంటే ఆ అమ్మాయి శ్రేయ కూడా నేను టాస్క్ ఆడి ఇన్స్పైర్ చేసావు, అందుకే వచ్చినాను నేరుగా అని చెప్పేసి. అలాగే తర్వాత షాకిబ్ ఈయనండి 14th ప్లేస్ కోసం ఆ నాగా ఉండాలని చెప్పాడు కదా, ఏదో అనవసరంగా వచ్చి ఇక్కడ షో చేసినట్టు ఉంది. ముందు 7వ ప్లేస్లో ఉన్నావు, తర్వాత అందరూ ఇక్కడ 1వ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నావు, మళ్ళీ వచ్చేదో హడావిడి కావాలని నాకు ఇక్కడ స్క్రీన్ స్పేస్ కోసం చేసినట్టు ఉంది అని ఒక మాట అంటే, మరి నువ్వెందుకు ఇది ఏడుస్తూ కూర్చొని, నువ్వు నాకంటే ఇది పెద్ద తోప బెటర్ అనేది డిస్కషన్. అయితే నాకేమనిపించిందంటే నాగా వచ్చింది అక్కడ, అరే 7వ ప్లేస్లో ఉన్నావు, కొంపదీసి అటు చేసి నువ్వేమి ఇనిషియేట్ తీసుకున్నావు, నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవాలని పోవడం, 7వ ప్లేస్లో ఎట్లా సర్దుకుపోతావు, 1వ ప్లేస్కి రావాలని కోరుకుంటారు కదా, ఈ పంచాయతీ అంతా ఉంటుందేమో, మళ్ళీ మనం ఎక్కడ దెబ్బైపోతామో పక్కన పెట్టేస్తారన్న భయంతో అక్కడ ముందుకొచ్చి ఏదో ఇన్వాల్వ్ అవ్వాలని చేసాడేమో తప్ప, అంతే తప్ప ఇంకోటి ఏంటిది, ఇక్కడేదో షో చేయాలి, హడావడి చేయాలి, స్క్రీన్ స్పేస్ కోసం ఆరాటపడినట్టు కాదు, భయంతో ఆ ప్రయత్నం చేశాడనేది నాకు అనిపించింది. పైగా ఈ షాకిబ్కి, ఆ నాగాకి ఆ హెయిర్ రిమూవ్ టాస్క్లో కూడా చిన్న బ్యాకప్ ఉంది కదా, అదైతే క్యారీ అయ్యింది అనిపించింది. ఇక మనీష్ మర్యాద వచ్చి 13th ప్లేస్ కోసం కల్కిని చెప్పాడు కదా, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇతని గురించి ప్రత్యేకించి చెప్పాలి ఈ ఎపిసోడ్ చూసినాక. టాస్క్ క్లియరా అన్క్లియరా అని నా అమ్మాయికి కల్కికి షాకిబ్కి ఇచ్చారు కదా, ఫోన్ చేసుకొని అమౌంట్ తెచ్చుకోవాలన్న దగ్గర. సరే, అక్కడ నీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్, అరటపుండొలిచి నోట్లో పెట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారా, ఆ షాకిబ్కి అలా చేయలేదా అనేది పక్కన పెడితే, మీ మామకు నువ్వు ఫోన్ చేసినప్పుడు లాస్ట్లో ఏమన్నారంటే, ఏమన్నది ఏంటంటే, నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా, ఈ పదం మీరు అన్నారు అంటే మీరు ప్రీ ప్లాన్డ్గా వచ్చారు అని
అసలు మామూలు పాయింట్ కాదు, బుల్లెట్ లాంటి పాయింట్ పట్టుకొచ్చాడు. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అంటే ఇంకేంటి అర్థం, నువ్వు పక్కగా ప్రిపేర్ అయిపోయి వచ్చినావు, ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నావు అని లెక్క చెబుతా ఉన్నాడు ఆయన. కలికి నేనైతే వాడికి చెప్పలేనే, గొంతులో పచ్చి వెలకే పడ్డట్టు అయిపోయింది అక్కడ ఆమె. సో అది ప్రీ ప్లాన్డ్, వెరీ హై ఛాన్స్ ఉంది అన్నాడు. కన్ఫర్మ్ కూడా చేయలేదు కానీ వెరీ హై అంటే 100కి 99.999 అనే మాదిరిగా చెప్పాడు, ఇది ప్రీ ప్లాన్డ్ అనే మాదిరిగా. అక్కడ శ్రీముఖ్ కూడా ఒక డౌట్ రేజ్ చేసింది, ఆమెకి డేర్ ఇదే వస్తుందని ఎట్లా తెలుసు, అది లాజిక్కే. దానికి మళ్ళీ మనీష్ మర్యాద కూడా పర్ఫెక్ట్గానే లాజిక్ చెప్పాడు. డేర్ తెలియదు కానీ ఏదైనా కాల్ వస్తే ఏదైనా అడిగితే చేయండి అని చెప్పేసి రావచ్చు కదా, ఆ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు కదంటే అది పాయింటే. సో నవదీప్ ఇక్కడ కాల్ ఇద్దరికి సెట్ చేసేవేమో అన్నది ఆయన ఉద్దేశం. అంటే ఇక్కడ మళ్ళీ అనింది. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, నేను శ్రీముఖ్ కూడా అన్నది కదా, ఫోన్ ఇచ్చే మెసేజ్లు పెట్టొద్దు అంటే తొండి చేయను ప్లీజ్ అలాగ అనొద్దు అని లెక్క ఆ అమ్మాయి కలికి అనింది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఈ అమ్మాయి ఒక లాజిక్ తెచ్చింది. ఎవరు కలికి, శ్రీముఖ్ నువ్వే చూసావు కదా, నేను ఇద్దరికి చేశాను, ఆ ఇద్దరు లిఫ్ట్ చేయలేదు కనుక మూడో వాడికి చేశాను అని డిఫెండ్ చేసింది. ఒక పాయింట్ మాత్రమే తెచ్చింది. కానీ ఈమె ఆడిషన్స్ కోసం వెళ్తున్నాను అని చెబుతుంది కదా, ఖచ్చితంగా తన సర్కిల్లో, తన ఫ్రెండ్స్కో, తన కొలీగ్స్కో, తన ఫ్యామిలీ మెంబర్స్కో, నేను అట్లా వెరీ క్లోజ్ సర్కిల్లో చెబుతారు కదా, మరీ సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పకుండా తన క్లోజ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కి 100% చెబుతారు. ఈమె అలా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కోసం వెళ్తున్నాను అని చెబుతుంది కదా, అప్పుడు ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అని నొక్కి చెప్పడం ద్వారా అవతల పర్సన్కి, మూడో పర్సన్కే, ఆమె అన్నట్టుగా ఫస్ట్ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సరే మూడో పర్సన్కే ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అనేటప్పుడు ఆ నొక్కి చెప్పడం అనేది ఒక హింట్ ఇవ్వడమే కదా. ఇలా జరగడానికి 100% కూడా ఛాన్స్ ఉంది. ఆయన మర్యాద మనీష్ అన్నట్టుగా వెరీ హై ఛాన్స్ అన్నట్టుగా ఉంది, ఎందుకు లేదు. ఇది ఒక పాయింట్ పర్ఫెక్ట్గా చేశాడు. అక్కడ ఆమె డిఫెండ్ చేసుకోలేకపోయింది, గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి ఇది ప్రూవ్ చేస్తే అని ఒక ఛాలెంజ్ ఇసరాల్సింది. ఇదే కనుక మీరు చాలా పెద్ద ఎలిగేషన్ వేస్తున్నారు, ఇది నిరూపించాల్సిందే మీ టీం అంతిగో అని గట్టిగా డిఫెండ్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయి. అలాగే మనీష్ ఇంకొక పాయింట్ ఏం తెచ్చాడంటే, మైక్ ఇచ్చినప్పటి నుంచి సింపతి కార్డు వాడుతున్నారంటే ఇలాంటి ప్రతి సీజన్లో మరి ఒకరిద్దరు ఏడుస్తూ ఉంటారు అని చూసిందే. అయితే ఇక్కడ నిజంగా ఈ ఫోర్బ్స్ 30 అన్నం కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అన్నం కావచ్చు, ఒక క్యాలిక్యులేటెడ్ డేటా అనలిస్ట్, ఇవన్నీ ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళకి చెప్పిన దానికి, ఈరోజు ఇతను లాజిక్లు పట్టుకొని ఇలా పెట్టిన దానికి మైండ్ గేమ్ ఆడుతుంది. మిగతా వాళ్ళు భయపడుతున్నారు అని అర్థమైంది, ఎందుకంటే తెలివైనడు అని వచ్చేయడం వల్ల. ఇంకో రెండో పాయింట్ ఏంటి, రెండో కంటెస్టెంట్ విషయంలో డాలియా విషయంలో కూడా ఒక నిందైతే వేశాడు. ఏంటంటే ఆ సంచాలకుగా ప్రసన్న కుమారు షూతో టచ్ చేయకపోయినా మీరు చేశారని చెప్పేస్తారు కదా, అంటే నేను ఎందుకు చేస్తాను, ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఓడిపోతే నాకేమీ వస్తుంది అని అంటే కంటెంట్ వస్తుంది కదా. ఆవిడ షాక్, ఫ్యూజులు ఎగిరిపోయినట్టు అయిపోయింది, ఇదేంటి కంటెంట్ కోసం నేను అట్లా చేస్తానని మాదిరిగా. సో నిందైతే ఈజీగా వేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు, లాక్ చేసేస్తున్నాడు. మరొక మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రియా శెట్టి విషయంలో. ఆ అమ్మాయి ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల ఫాలోవర్సు ఉంటారు, సో అంత ఇంత ఇంపాక్ట్ ఉంటుంది కదా, కింద పాయింట్ చెబితే ఏమంటుందంటే ప్రియా శెట్టి విషయంలో ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అనే డిస్కషన్ చేసేటప్పుడు ఓటు వేయమంటే బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్తో అందరూ పోటీ పడేటప్పుడు 3 లక్షల 4 లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే కామనర్స్ కాంపిటీషన్ ఇస్తున్నట్టే కదా. నువ్వు మరి ఇది ఎట్లా కంప్లీట్గా ఏ ఫాలోయింగ్ లేని వాళ్ళకంటే 3-4 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళంటే కాస్త కోస్తా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, మరి నువ్వు కామనర్స్ కాంపిటీషన్ ఇస్తున్నట్టే కదా అని వ్యాలిడ్ పాయింటే తీసాడు ఆయన. పర్ఫెక్ట్గా లాక్ చేస్తే ప్రియ నా అభిప్రాయం అది అంటూ చాలా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ అసలు ఏమాత్రం ఆన్సర్ కాదు కదా, సౌండ్ కూడా లేకుండా కౌంటర్ కూడా లేకుండా సైలెంట్ అయిపోయాయి. ఇదే ప్రియ అంతకుముందు మాస్క్ మ్యాన్తో ఇదే పాయింట్లో అంత గట్టిగా అరిచింది, అక్కడ పులిల పంజా విసిరింది, ఇక్కడ పిల్లిల సైలెంట్ అయిపోయింది. సో ఏంటిది అంటే ఎంతో కొంత ఉంటుంది కదా ఇంపాక్ట్ అనేలాగా. ఇక్కడ కూడా ఒక పాయింట్ తెచ్చి ఆ లాక్ చేసేసరికి సైలెంట్ అయ్యి, ఎందుకంటే వీళ్ళందరూ డాలియా కావచ్చు, ఈరోజు ప్రియా కావచ్చు, ఈరోజు కల్కి కావచ్చు, అతను లేవనెత్తిన పాయింట్లకి లాజిక్లకి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం కానీ గట్టిగా డిఫెండ్ చేసుకోవడం కానీ చేయలేకపోయారు. ఎందుకంటే సైకలాజికల్గా ముందే వాళ్ళు డౌన్ అయిపోతాము, ఇతను తెలివైనడు కొద్దిగా లాక్ చేసేస్తారు మన మాదిరిగా డౌన్ అయితే ఉన్నారు, అర్థమవుతుంది ఇక్కడ. అది ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ ప్రసన్న కుమార్ కాల్ టచ్ చేసినట్లు మనకైతే జోపుల మనం చూసినంత వరకు కాల్ అయితే టచ్ కాలేదు. పోనీ రిపీట్ చేశారు, రీప్లే చేశారు, అప్పుడు కూడా మనకు చూసినంత వరకు కాల్ అయితే టచ్ కాలేదు. మరి ఒకవేళ మనకు చూపని ఎపిసోడ్లో ఎడిటింగ్ చేసేస్తారు కదా, 1 గంట సేపు అయితే కదా, గంటలో ఇంకెక్కడైనా జరిగిందేమో. కానీ మొత్తానికి ఎక్కడైతే డాలి అయితే రాంగ్, నో డౌట్ ఆమె అయితే రాంగ్ సంచాలకుగా చేసిందని చెప్పాలి అక్కడ.
అయితే ఇంకోటి ఏంటి, మళ్ళీ కాస్త కోస్త రీప్లేలోగా అప్పుడు చూస్తే నాగా ఆయన కాస్త కోస్త టచ్ అయినట్టు దగ్గరగా వెళ్ళాడు అనిపించింది తప్ప ఈ ప్రసన్న కుమారి అయితే అవల. అందులో మాత్రం డాలియా ఫెయిల్ అయింది. అప్పటికే ఆ అమ్మాయి శ్రీముఖ్ అంటుంది ఆడియన్స్ అన్నీ చూస్తారు జాగ్రత్తగా చూసుకొని, బట్ కావాలని చేసిందా అనుకోకుండా జరిగింది, కానీ ఆవిడది రాంగ్ డెసిషన్ వచ్చింది. అందుకే కంటెంట్ కోసం అనే మాదిరిగా ఆవిడని కూడా లాక్ చేశాడు. సరే, మొత్తానికి ఈ మర్యాద మనిషి సాఫ్ట్గా కనిపిస్తున్నాడు, పాయింట్లు పర్ఫెక్ట్గా గురి తీసి కొడుతున్నాడు, దెబ్బకంతా సైలెంట్ అనే మాదిరిగా అయిపోతుంది. అంటే ఇంకోటి ఏంటి, శ్రేయ 12లో పెట్టింది ఎవరిని, ఆ సోల్జర్ పవన్. పొటెన్షియల్ లేదు అంటే పిక్చర్ అభి బాకీ హై అన్నాడు, ఆ బాకీ తీర్చే మాదిరిగా పొటెన్షియల్ అంటే ప్రూవ్ చేసుకున్నాడు. చక్కగా టాస్క్ అంతా ఆడి లాస్ట్ వరకు నిలబట్టి ఈరోజు బెస్ట్ ప్లేయర్ అనిపించుకొని ఆ ఓటైపీలు కూడా గెలుచుకున్నాడుగా. సో మాటల్లో కాకుండా చేతల్లో చూపించేశాడు. మరి శ్రియకి ఇంకేంటమ్మా అని లెక్క. శ్రియ ప్లస్ ఇంకొక ఎవరు ఆమె దివ్యనా, అతని గురించి డిస్కషన్ చేసిన స్టార్టింగ్లో. సో అందరికీ ఆన్సర్ అయితే ఇచ్చేసాడు ఆయన. ఇక నెక్స్ట్ వన్, షాకి 11వ ప్లేస్ కోసం మాస్క్ మ్యాన్కి చెప్పాడు. ఏం సార్ పాయింట్ మీరు మాట్లాడినట్టు లేదు, అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడేస్తున్నారు అనిపించింది అని చెప్పినాడు. మరి మనకు చూపించినంత తక్కువే చూపిస్తున్నారు, కానీ మరి అతని మీద ఆ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనేటప్పుడు కూడా ఎక్కువ మందే వచ్చారు కనుక కౌంటర్ ఇవ్వడానికి ఆఫ్కోర్స్ కావచ్చు. మరి మనకైతే పెద్ద గేమ్ ఎక్కువ అనిపించలే. అతను మరీ ఏదో లేగదీస్తున్నాడు సాగదీస్తున్నాడు కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నాడు ఆయన కూడా పాయింట్స్. అట్టుగా శ్రేయ వచ్చి ఆ దివ్యకేమో 9th ప్లేస్ ఇచ్చింది. మీరు వాయిస్ పాయింట్లు ఉన్నాయి ఓకే, అంతకు మించి ఇంకా ఇంకా ఏంటో టాస్క్లు ఆడింది కానీ లేదంటే ఇక్కడ నిజంగా ఆవిడ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ శ్రేయ. ఎందుకంటే దివ్యకు ఫస్ట్ వచ్చింది అభిజిత్ మీరు అప్పుడు ఎలా కూర్చొని గెలిచేస్తున్న మాదిరిగా చెప్పిన తర్వాత డైరెక్ట్గా 3 గ్రీన్లు వచ్చి నేరుగా వచ్చి కూర్చుంది ఆమె. సో ఆ తర్వాత టాస్క్లు ఆడింది కానీ ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా రాలే. మాటల్లోనే తప్ప చేతల్లో లేవంటే ఆవిడ శ్రేయ చెప్పింది పాయింట్ కరెక్టే, అతనికి రాలే. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, తర్వాత దీని గురించి చెప్పినప్పుడు చెప్తా. షాకిబ్ కూడా వచ్చి శ్వేతా శెట్టికి 8th ప్లేస్ ఇచ్చి నీకు నీడ్ సమ్వన్ అనిపిస్తుంది, ఇండిపెండెంట్గా లేరు అని లెక్క. కొద్దిగా ఎందుకో కాన్ఫిడెన్స్ తక్కువ ఉందన్నట్టుగా ఆవిడ కూడా పెద్దగా ఆన్సర్ చేయలేకపోయింది. ఇంకా ఇంకేమంటారు లెక్క. అలాగే మనీష్ కూడా వచ్చి డెమాని పవన్కి 7th ప్లేస్. ఆ డిబేట్లో వాయిస్ రేంజ్ చేస్తాడు కానీ పాయింట్లు ఉండవు, లీస్ట్ ఈయనే. కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. ఇక్కడ ఇందాక నేను చెప్పే కదా, ఆ దివ్య విషయంలో డాక్టర్ దివ్య ఉంది కదా ఎంబీబీఎస్ స్టూడెంట్, ఆమె విషయంలో శ్రేయ చెప్పినట్టుగా ఇక్కడ మనీష్ వచ్చి ఈ డెమాని పవన్ కౌర్కి ఈయనకి చెప్పినట్టుగా ఇద్దరిది సిమిలారిటీస్ ఒకటే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ముగ్గురు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ గ్రీన్లు ఇచ్చేసారు, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, చక్కగా బిందాస్ రిలాక్స్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళకి పెయిన్ కానీ ప్రూవ్ చేసుకున్న కసి తపన అది రాలా. ఆ పెయిన్ ఉంటారే, నేను ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాను, హోల్డ్లో ఉన్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటే, ఆ ప్రెజర్ ఉంటే ఈ టాస్క్లో తాడైపోయాడు అన్నట్టుగా సావోరేవని మాదిరిగా గట్టిగా ట్రై చేసేవాళ్ళు. అట్లా కాకుండా నల్లేరిపోయి నడక అయిపోయింది కనుక ఈరోజు దివ్య కావచ్చు ఈ డెమోను పవన్ అన్న ఆయన చక్కగా కూర్చోబట్టే ఈ ఫీలింగ్ అయితే వచ్చింది ఆడియన్స్లో. ఇప్పుడు షాకిబ్ ఉన్నాడు, ఆయన ఫోన్ పగలగొట్టమంట పటాపటా కొట్టేసాడు, హెయిర్ రిమూవ్ చేసుకోవాలంటే వచ్చాడు, నేను చేస్తాను వచ్చాడు. ఆయనకి అవకాశం ఇవ్వకపోతే ఆ నాగతో కూడా గొడవ పడ్డాడు. అట్లాగే శ్రీతేజ్ని ఆయన కూడా నువ్వెందుకు నన్ను చూస్ చేసుకోవాలి ఆయనతో అడిగాడు. అలాగే కల్కి విషయంలో కూడా మరి నాకంటే ఆమె ఎట్లా ఎక్కువ ఏమంటే గెస్ట్ చేయగలిగిందని అడిగినాడు. ఇట్లా ఒక తపన కనబడింది, అరే నాకు లాస్ట్ ఛాన్స్ అంట ఫోన్ పగలగొట్టుకుంటాను లెక్క. సో ఎందుకు నువ్వు సేఫ్ జోన్లో లేవురు బై, నువ్వు ప్రూవ్ చేసుకుంటూ ఉంటావని చెప్పడం వల్ల. అలాగే శ్రీజ విషయంలో కూడా చూసాం మనం, వాళ్ళిద్దరూ బిందు మాధవి, అభిజిత్ రెడ్ ఇచ్చేసరికి అయ్యి బాబు ఏంటి అభిజిత్ గారు మీరేనండి ప్లీజ్ అండి నా ఎంటర్టైన్మెంట్ చూడండి, మీరు నవ్వారండి, నా జోకులకి నేను ప్రూవ్ చేసుకున్నా, కొద్దిగా రిక్వెస్ట్ కన్విన్స్ చేసింది. ఆ ప్రెజర్ ఉండబట్టే తర్వాత కూడా ప్రూవ్ చేసుకునేదానికి అవకాశం వచ్చింది. సో ఇక్కడ దివ్య విషయంలో కావచ్చు, ఇతను కావచ్చు, డెమోని పవన్ కావచ్చు, ఎవరికైనా ఆ స్ట్రగుల్ ఉంటే బాగుంటుంది, లేకపోతే కష్టమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇదే రిలేటెడ్గా వచ్చింది. శ్రీజ వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రసన్నకేమో ఫిజికల్లీ మెంటల్లీ నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది అంటే ఆయన ఫిజికల్లీ కూడా ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. ఎలా ఆడతాడో ఏంటో అనుకున్నాం కానీ చక్కగా బ్రహ్మాండంగా ఆడాడు, లాగాడు, గుంజాడు. అంది ఆయన నాకు ఫిజికల్లీ కాలు ఇది ప్రాబ్లం ఉందని చెబితే మనకు తెలుస్తుంది తప్ప లేకపోతే బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇతనికి ఒకవేళ సానుభూతి వచ్చేస్తే ఇతనికి కూడా అంతకుమించిన ఏమంటారు దాన్ని బ్యాడ్ లక్ ఇంకోటి ఉండదు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా సానుభూతి క్రియేట్ అయిపోతే అలా బాగా ఉంటే టాప్ 5 వరకు అట్లా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన రియల్ లైఫ్లో ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశాడో ఆ రియల్ లైఫ్ స్ట్రగుల్ కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా ఉండాలి. అతను టార్గెట్ చేయాలి, అతను కింద పడాలి, మీద పడాలి, గట్టిగా పెయిన్ఫుల్ జర్నీ అవ్వాలి ఆయనది కూడా. అప్పుడే కనెక్ట్ అయ్యి విన్నర్ మెటీరియల్గా దూసుకుపోతారు. సో లైఫ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అంతే తప్ప ఈ నల్లేరిపోయిన నడక జర్నీలు ఆ దివ్య విషయంలో కావచ్చు ఇట్లా ఉండకుండా ఉంటే బెటర్ అనేది. సరే ఇంకెవరికి అనూషకి అయితే 2వ ప్లేస్కి తప్పదు కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఇచ్చాను మాదిరిగా ఇచ్చేసింది. సో 15లో అయితే డాలియా అవుట్ ఆఫ్ టాస్క్ అని చెప్పి పక్కన పెట్టేశారు ఆమె. ఇక 2 టీములు పెట్టారు, రెడ్ టీము బ్లూ టీమ్ అని చెప్పేసి.
1 to 7 వరకు ఒకటేమో, 8 to 14 వరకు ఒకటేం పెట్టి ఈ బ్లూ టీమ్కి కెప్టెన్ అంటే లీడర్స్గా మనీష్ని ఆమె సెలెక్ట్ చేసింది, ఆలోచించి మాట్లాడుతున్నాడు. అట్లాగే బ్లూ టీమ్కి ఏమో లీడర్ ఏమో ప్రియా శెట్టి అంటే ఎట్ట పెట్టారు. ఇద్దరు టాస్క్లు ఆడారు. రెడ్ టీం నుంచి ఒక నలుగురు, ఈ టీం నుంచి నలుగురు మంచి సర్కిల్ పెట్టి టచ్ అవ్వకుండా తాడు పెట్టి లాగడం, గుంజడం అంతా చక్కగా ప్రయత్నాలు అయితే చేశారు. ఈ టాస్క్ ఆడుతున్నంతసేపు కూడా ఆల్టర్నేటివ్ పెట్టినారు కదా, 2 టీంలో రోప్ కట్టుకొని ఫైనల్లీ రెడ్ టీం నుంచి ఒక్కొక్కరు అయిపోయి ఫైనల్గా చూస్తే ప్రయత్నం గట్టిగానే చేస్తారు. ఆ బ్లూ టీం నుంచి కల్కి, శ్వేత, డెమాన్, పవన్ అందరూ అవుట్ అయిపోయినా సరే ఆ అమ్మాయి శ్రీజ పవను, ప్రసన్న, నాగతో కూడా పోటీపడి ఆడింది. ముగ్గురు పర్సనాలిటీలు మంచిగా ఉన్నాయి కదా. నాగ మంచిగా ఉన్నాడు, ప్రసన్న గారు బందోబస్తు ఉన్నాడు, అలాగే పవన్ మిలిటరీ మ్యాన్ అయిన వీళ్ళతో కూడా పోటీపడి ఆడడం నిజంగా గ్రేట్. ఆమె ఏమాత్రం తగ్గకుండా ఆడింది. అక్కడే ప్రసన్న కుమార్ కూడా కాలు ఏమవుతుంది అలా పడిపోతాడేమో అనుకున్నాం, కానీ ఆయన కూడా తగ్గట్లే, చక్కగా ఆడాడు. అక్కడ షూ తగలలేదు కానీ అవుట్ చేసేసారు. అక్కడ శ్రీజ మాత్రం మెచ్చుకోవాలి ఆటని. అటువైపు నుంచి కూడా ఇద్దరు మళ్ళీ ఆయన అవుట్ అయిపోయిన తర్వాత కూడా నాగ, సోల్జర్, పవన్తో కూడా ఈ అమ్మాయి చక్కగా ఫైట్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఆడింది. ఫైనల్లీ బ్లూ టీం విన్ అయింది. అయితే ఇక్కడ మనీష్ మర్యాద ఆయన అన్నట్టుగా ప్రసన్న లెగ్ టచ్ అవ్వలేదు, ఆ డాలియా గేమ్ ఆడింది అంటే నేను ఎందుకు ఆడతానంటుంది ఆమె. ఎవరు గెలిస్తా నాకేంటని, కంటెంట్ కోసం కదా అనే మాదిరిగా తీసి పడిస్తే ఆవిడ కూడా గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి. అయితే మరి అక్కడ జరిగిందో ఆర్గ్యుమెంట్ ఏమో కానీ మనకు చూపించినంత వరకు మనం మాట్లాడదాం. మరి అక్కడ గంట సేపు జరిగింది, 2 గంటలు జరిగింది, ఎంతసేపు అని జరుగుతుంది, మనకి 1 గంటలో చూపించాలి కాబట్టి ఎడిటింగ్ చేసేస్తారు. కానీ డిఫెండ్ గట్టిగా చేసుకోవచ్చు కదా, నాకేం వస్తుంది, నాకు స్క్రీన్ స్పేస్ కంటెంట్ నాకెందుకు అనొచ్చు కదా, అనలేకపోయింది మరి ఎందుకో కానీ. సరే ఓటు అప్పీల్ కోసం కూడా నవదీప్ అయితే ఇక్కడ ప్రియా కోసం హింట్ ఇచ్చాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే చూడమ్మా, నువ్వు కెప్టెన్ కాబట్టి, టీం లీడర్ కాబట్టి, మరి కాళ్ళు చేతులు విరగొట్టుకుని కష్టపడి ఆడిన వాళ్ళకి అవకాశం ఇస్తావా, ఓటు అప్పీలు నేనే టీం లీడరే కప్పు అయితే తగ్గట్టు నేనే అని అనుకుంటావని ఎందుకో హింట్ ఇచ్చాడేమో నవదీప్ ప్రియాకి. నువ్వు వాళ్ళని తప్పు చేయకు, ఆడియన్స్ దృష్టిలో బిస్కెట్ అయిపోతావని హింట్ ఇచ్చాడేమో నాకు అనిపించింది. ఆ అమ్మాయి లేదు నవదీప్ గారు మీరు చెప్పకపోయినా నేనైతే అలాగే చేస్తానని చెప్పేసి సో గెలిచిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని లెక్క ఆ అమ్మాయి ఎవరు శ్రీజ, దమ్ము శ్రీజ, ఆమెకి ఇవ్వడమే ఆ పవన్ కళ్యాణ్ ఆయనకి ఇవ్వడమే కరెక్ట్. ఆయన మరి టీం గెలిచింది కనుక చక్కగా చేసుకున్నాడు ఆయన. అలాగే వరస్ట్ ప్లేయర్ ఎవరంటే ఆ జ్యూరీ డిసైడ్ చేసింది కదా కల్కి అని. సో బిందు చెప్పింది పర్ఫెక్ట్ పాయింట్. అది జ్యూరీ అందరి డెసిషన్, అది ఒపీనియన్ కూడా అదే. నీ మీద ఒక అంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు సరిగ్గా డిఫెండ్ ఎందుకు చేసుకోవాలా, నువ్వు కరెక్ట్ స్టాండ్ తీసుకోలేదు కదా అంటే కామ్గా ఉండిపోయింది. కామ్గా ఉండేసరికి యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది మాకంటే ఆ పాయింట్ కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసింది. అవును నేను డిఫెండ్ చేసుకోవాల్సింది, కామ్గా ఉండకుండా ఉండాల్సింది, సో నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టే మీకు అనిపించడంలో తప్పు లేదు అని మాదిరిగానే తల ఊపింది. గట్టిగా ఫైట్ చేసి ఉంటే బాగుండేది. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. మీ దృష్టిలో ఈరోజు ఎవరు బెస్ట్ వరస్ట్ అట్లాగే టాప్ 5 అనేది కూడా కామెంట్ అయితే చేయండి.